అందరికి క్షణార్థులు మరి ఈరపట్నం ఎలక్షన్స్ అయితే జోరుగా నడుస్తున్నాయి కదా. మరి గాడి కవరేజ్ చేయనిక పోతే గాడు ఉండంగానే ఒక ఫోన్ వచ్చింది. యాడికెళ్ళా అంటే బాలపురం ఉంది కదా, లడ్డు ఫేమస్ ఊరు. బాలపురం నుంచి బొర్ర మాధవ్ రెడ్డి అని ఒక రైతు ఫోన్ చేసిండు. సీనన్న నాకు ఆపద వచ్చింది అన్నాడు. అగో ఏమైందంటే నాకు తెలియకుండానే మన ఎంఆర్ఓ, మన బాలాపూర్ మండల్ ఎంఆర్ఓ దొంగతనంగా మా ల్యాండ్ పక్కోళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది అని చెప్పింది. అగో గట్టెట్లయితే మీరు లేకుండా ఎట్లా చేస్తుంది అని చెప్పేసి ఎంఆర్ఓ మేడంకు ఫోన్ చేస్తే ఏమంటది, నేను ఆయనకు ఎండోస్మెంట్ కాగితం పంపించిన, చూసుకో నీకు చదువు రాదా అన్నది. నిన్నొక్క ముచ్చట అడుగుతా, కాగితం ఏదైతే పంపించినావో మొత్తం ప్రింట్ అవుట్ ఉండాలి డేట్తో సహా. పెన్ను తోటి ఎట్లా గీసి రాసినావు అని అడుగుతున్నా. మరి 5 తారీఖు నాడు పంపించిన పేపరు 13 తారీఖు రోజు ఎట్లా అందింది అని నిన్ను అడుగుతున్నా. అమ్మా ఎందుకమ్మా ఇంకప్పుడు చూసింటిది కదా అన్యాయం జరుగుతుందని ఒక ఎంఆర్ఓ మీద ఏం పోసిర్రు, మర్చిపోయినావు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో సిహెచ్ విజయారెడ్డి అనే తహసీల్దార్లు ఆమె కార్యాలయంలోనే సజీవ దహనం చేశారు. భూ వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. మరిగా గంత పని ఎందుకు చేసిరంటే ఇసొంటి పనులు చేస్తేనే. మరి ఆ పొలం చేసుకున్న గొప్ప వ్యక్తి ఎవరు అనుకుంటుర్రా? బాలాపూర్ అంటేనే ఆయన పేరు ముందు గుర్తుకొస్తుంది. బాలాపూర్ అనగానే గుర్తుకొచ్చేది గణేశుడు, గణేశుడు అంటే గుర్తుకొచ్చేది లడ్డు, లడ్డు అనగానే సవాల్ గుర్తుకొచ్చేది వంగేటి లక్ష్మారెడ్డి. మరిగా లక్ష్మణ్ అని ఆయన పేరు మీద చేసుకున్నా అని చెప్పేసి రైతులు అంటున్నారు. లక్ష్మిరెడ్డి గారట మాకు వచ్చిందంటాడు అంగేటి లక్ష్మారెడ్డి గారు. నేను మాత్రం అస్సలు అంటలేను. వాస్తవానికి లక్ష్మారెడ్డి పేరు అంటేనే ఒక మంచి మనిషి. ఎవ్వరికైనా ఆపత్తి కాదుకునే మనిషి, ఎవ్వరేమున్నా కూడా కాదనుకుంటే సాయం చేసే మనిషి. మరి ఇంత అన్యాయం చేసిందంటే నమ్మాలని నాకే అనిపిస్తలేదు. మరి ఇంతకు ఇంత అన్యాయం జరిగిందంటావా? మరి రైతులు ఇంకేమన్నా అబద్ధం ముచ్చట చెప్పిర్రు అంటావా?